ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికెక్కి చివరగా కొట్టిన మేకులవుతాను. లాలా లజపతి రాయ్. నేడు పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ జయంతి సందర్భంగా ఖద్దరు చొక్కా కూడా నలగకుండా కొంతమంది మేధావులు ఉద్యమం చేసి చరిత్రలో తామే గొప్ప యోధులుగా భారత స్వతంత్ర చరిత్రను ఏమార్చిన వేళ వ్యక్తులకు గొప్పతనం కేవలం ఆపాదించడం వల్ల వస్తుందా, ఆపాదించుకుంటే చరిత్రలో అది నిలుస్తుందా అనే వాటికి నిజరూపం ఆజాదీ కా అమృత్ కాల్. లాలా లజపతి రాయ్ జీవితం భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయి. ప్రార్థనా విజ్ఞప్తి అనే కాంగ్రెస్ నినాదాల ద్వారా దేశానికి స్వతంత్రం రాదు అని కాంగ్రెస్ పార్టీని నాడు పిటిషన్ కాంగ్రెస్ గా మాత్రమే దాన్ని పేర్కొని, స్వతంత్రం నా జన్మ హక్కు, స్వతంత్ర కాంక్ష నాలో సజీవంగా ఉన్నంత వరకు నేను వృద్ధుడిని కాబోను, ఈ స్వతంత్ర కాంక్షను ఏ ఆయుధము నరికివేయలేదు, ఏ అగ్ని దహించలేదు, ఏ నీరు దాన్ని ముంచివేయలేదు, ఏ ప్రపంచ మారుతము దాన్ని విసిరివేయట్లేదు అని తెల్లదొరల పాలన పైన స్వదేశీ ఆయుధం అనే తిరుగుబాటు జెండా ఎగరవేసిన ధీరోద్ధారుడు. ఆనాటి ప్రజల్ని ఎందరినో ఆయన భావాలు, త్యాగాలు ప్రభావితం చేశాయి. లాలాజీ పిలుపుతో లక్షలాది మంది భారతీయులు స్వతంత్ర ఉద్యమంలోకి దిగి ఆ మహాయజ్ఞంలో భాగస్వామ్యమయ్యారు. పరాయి పాలనకు బందీ అయిపోయిన మన జాతి ఆత్మను మనం రక్షించుకునే తీరాలి, అందుకు మనం శ్రమించాలి అంటూ భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ కించపరిచేతిగా ఉన్న పాశ్చాత్య విద్యా విధానాన్ని ఆయన ఎంతగానో నిరసించారు. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి బోధించాలన్న ఆశయంతో అగార్కర్, విష్ణుశాస్త్రి, చిపంకర్లతో కలిసి దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. మరాఠా అనే ఆంగ్ల పత్రికలో, కేసరి అనే మరాఠీ పత్రికలో మొద్దు నిద్రపోతున్నటువంటి భారతీయులను మేల్కొల్పేందుకు పదునైన భాషలో వాస్తవ పరిస్థితుల గురించి ఆయన విపులంగా రాశారు. భారతీయ యువతలో జాతీయవాద ఆలోచనలు కలిగించి భారతీయ సంస్కృతిపై వారు దృష్టి సారించే విధంగా కొత్త విద్యా విధానాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. బెంగాల్ విభజనను దేశ వ్యాప్తంగా ఉద్యమం చేసి సాధారణ ప్రజలను కూడా స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం చేసిన మహనీయుడు. శివాజీ ఉత్సవాలు, గణపతి ఉత్సవాలను నిర్వహించి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి వాటిని జాతీయోద్యమం వైపు మరల్చి భారత ప్రజల్లో స్వతంత్ర ఆకాంక్షను రగిల్చిన ఆయన భారత చరిత్రలో ధృవతారగా ఘనతను సాధించారు. భారత్ మాతాకి జై. జై హింద్.